Friends, welcome to Makara GS Academy. Today, our topic of discussion is some MCQs on disaster management. Okay, without further delay, let's start our discussion about those MCQs. Okay, first question. The National Disaster Management Authority of India was established in 2005 according to National Disaster Management Act 2005. Okay, National Disaster Management Authority, the act try to establish three authorities: NMDA at national level, SDMA at state level, and district disaster management authority. Okay, NMDA chaired by Prime Minister, SDMA chaired by Chief Minister, DDMA under the district collector supervision. Okay, next question. The World Tsunami Awareness Day is celebrated on 5th November. Okay, next. Tsunami happens because of ఎర్త్క్వేక్ అండర్ ద సీ. సో భూమి లోపల, అది సముద్రం లోపల ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఏమవుతాయి, అలలు గెయిన్ వచ్చేసి భూమి ఇలా అటాక్ రీచ్ ద కోస్ట్ విత్ హెవీ రైజ్, హై వేవ్స్ అనమాట. సో దట్ యాంప్లిట్యూడ్ ఈజ్ వెరీ హై. అది నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్ ఆఫ్ డిజాస్టర్ మిటిగేషన్? మిటిగేషన్ అంటే తగ్గించడం. వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్? మిటిగేషన్ ఏంటి? డిజాస్టర్ మిటిగేషన్ ఎందుకు చేస్తాము? మనకు లాస్ తక్కువ ఉండడానికి కాబట్టి. అర్థమైందా? ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ రిలీఫ్, దిస్ ఈజ్ రీహాబిలిటేషన్ కింద వస్తుంది అనమాట. రీహాబిలిటేషన్, రీకన్స్ట్రక్షన్ థర్డ్ ఫేజ్లో. ఇంక్రీజింగ్ ద స్పీడీ రికవరీ, రీహాబిలిటేషన్ ఇది కూడా. రెస్పాండింగ్ ద డిజాస్టర్ క్విక్లీ, ఇది డ్యూరింగ్ అంటే రెస్క్యూ ఆపరేషన్ వీటి కింద వస్తుంది. రెడ్యూసింగ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ద డిజాస్టర్, దిస్ ఈజ్ లైక్ ప్రీ డిజాస్టర్ ఫేజ్. సో మిటిగేషన్ ఈజ్ ప్రీ డిజాస్టర్. ప్రివెన్షన్, మిటిగేషన్ అండ్ ప్రిపేర్నెస్, ఇవి మూడు ప్రీ డిజాస్టర్ ఫేజ్. ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏమో డ్యూరింగ్, ఇది డ్యూరింగ్ డిజాస్టర్. ఇవి రెండు వచ్చేసి ఆఫ్టర్ ద డిజాస్టర్. ఓకే, ఫోర్త్ క్వశ్చన్. డిజాస్టర్ మేనేజ్మెంట్, వాట్ డస్ ద టర్మ్ కెపాసిటీ బిల్డింగ్ రిఫర్స్ టు? కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి? మన సామర్థ్యాన్ని పెంచుకోవడం. దేనికి, ఏంటి? ఓకే, ఎన్హాన్సింగ్ ది ఎబిలిటీ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీ టు డీల్ విత్ ది డిజాస్టర్. సో డిజాస్టర్ని ఫేస్ చేయడానికి మన కెపాసిటీని పెంచడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ కెపాసిటీ బిల్డింగ్. ఓకే, నెక్స్ట్. విచ్ ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్ ఈజ్ వైడ్లీ రికగ్నైజ్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్? సెండై ఫ్రేమ్వర్క్. దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఫర్ 2015 to 2030. ఓకే, దానికి ముందు హ్యోగో ఫ్రేమ్వర్క్ ఉండేది. ఓకే, ఇది డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనేది ఇది ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనం. సో దీని ప్రకారం మన 3 phases ఏం చేయాలి, ప్రిపేర్నెస్, మిటిగేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి అనేది ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఏ కంట్రీల్లో దానికి తగ్గట్టు కన్సర్న్ లాస్ అనేది చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక క్షణంలో అట్లా వస్తాయన్నమాట. ఫ్లాష్ ఫ్లడ్స్ మోస్ట్ కామన్లీ కాజ్డ్ బై ఎర్త్క్వేక్స్. ఎర్త్క్వేక్స్ వల్ల మోస్ట్లీ ఏమవుతాయి, ల్యాండ్ స్లైడ్ జరగవచ్చు. ఓకే, మామూలుగా డ్యాములు కూలిపోయినప్పుడు ఈ కింద ఏరియాలు మునిగిపోవడం కానీ ఇలాంటివి జరగవచ్చు. ఓకే, సడన్ హెవీ రెయిన్ఫాల్ జరగడం వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ ఈ రీజియన్స్లో హెవీ రెయిన్ఫాల్ పడడం వల్ల మౌంటైనస్ రీజియన్లో ఇమ్మీడియట్గా వచ్చేసి లో లయింగ్ ఏరియాస్ అనేది ముంచెత్తుతాయి అన్నమాట. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ ఫ్లాష్ ఫ్లడ్స్. ఓకే, ఇది నెక్స్ట్. ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఆర్ ద పార్ట్ ఆఫ్ విచ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? ఎర్లీ వార్నింగ్, ది ప్రిపేర్నెస్. ఓకే, ముందుగా. సో ప్రీ డిజాస్టర్ ఫేజ్లో ఎర్లీ వార్నింగ్ మెకానిజం ఇవన్నీ ఏంటి, మనకి రెడీగా ఉన్నాం. ఇది వాళ్ళందరికీ చెప్పడం వల్ల ఇప్పుడు ముందుకైనా మనకు అప్పుడప్పుడు తుఫాన్లు ఇలాంటివి వస్తున్నప్పుడు ఎన్ఎండి, ఇప్పుడు ఐఎండి నుంచి అప్పుడు మెసేజ్ వస్తుంటుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఎన్ఎండిఏ మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఇది ఓకే, ఎప్పుడైనా
సో బికాస్ ఆఫ్ ఇది దిస్ ఈజ్ కాల్డ్ ప్రిపేర్నెస్. అందరిని మనల్ని ప్రిపేర్ చేసి ఉంచుతుంది, రెడీగా ఉండండి, సిద్ధపడండి, అవసరమైన తెచ్చి పెట్టుకొని ఉంచుకోండి ఇంట్లో, అవసరమైతే కానీ ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు అని అంటూ ఉంటారనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిపేర్డ్నెస్. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఫిష్ స్పీసీస్? ఓకే, రానా టిగ్రీనా, ఇది కప్ అనమాట. ఇట్స్ యాంఫిబియన్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అనమాట. ఏషియాలోనే బిగ్గెస్ట్ సైజ్ ఉంటుంది, మన గోవిందర్ కప్ప అంటారు కదా, అది పెద్ద కప్ప. ఇది పావో క్రిస్టేటస్, ప్యాంతారా లియో, రోహిత, ఏమిటి ఫిష్ స్పీసీస్. ప్యాంతారా లియో అంటే లయన్, ఓకే, రోహిత ఇది ఫిష్. ఓకే, పావో క్రిస్టేటస్ అనేది పికాక్ అనమాట, పీఫోల్స్. అది పావో పికాక్. రానా టిగ్రీనా, ఇది ఒక్కడు గుర్తుపండి, టిగ్రీనా టైగర్ అనుకుంటాడు, అదే టైగర్ కప్ అనమాట, టైగర్ ఫ్రాగ్ లాగా దాన్ని. అది ఇండియన్ ప్రాన్ విచ్ ఈజ్ ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆక్వాకల్చర్. ఓకే, ఇది ప్రంతరాటిక్ గ్రీజు, లైబ్రరీ కల్చర్, ప్రంతరాటిక్ 9th ప్యాంథర్ మోనోడస్, ప్యాంథరాటిగ్రిస్, మోనోడాన్, కాక్లాటిగ్రిస్. ఇది ప్యాంథరాటిగ్రిస్, ఇందాక ఏంటి చెప్పిన కప్ప. ఇది పీఫోల్ అండ్ పీకాక్, లావియో కాట్లా, అండ్ దిస్ ఈజ్ ఏంటంటే పేనస్ మోనోడస్, అంటే పేనస్ మోనోడాన్, ఇది పెనస్ మోనోడాన్. ఇదే టైగర్ ప్రాన్ ఇదనమాట. ఇది పీనస్ మోనోడస్ అనే టైగర్ ప్రాన్. ఓకే, ఇది ఆక్వాకల్చర్ ఎకనామికల్లీ విచ్ ఈజ్ మోస్ట్ ఎకనామికల్లీ టైగర్ ఫిష్ అనమాట. ఓకే, లాబియో కాల్తా అనేది ఫిషే, కాకపోతే ఇది మాత్రం బట్ మోస్ట్ ఎకనామికల్ ఇంపార్టెంట్ ఆక్వాకల్చర్. ఇది పెంచుతూ ఉంటారు, టైగర్ ప్రాన్ అంటూ ఉంటారు చూడు, అది లాబియో కాల్టా అనేది మన ఫిష్, అది మాత్రం అది ప్రాన్. సో దట్స్ వై ఇది మోస్ట్ ఎకనామికల్గా బాగా పెంచేది అది. నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై పారాసైట్ ఎకనామికల్లీ ఇంపాక్ట్స్ ది క్యాటిల్? ఓకే, యాంథ్రాక్స్ యానిమల్స్, ఇది బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది, యాంథ్రాక్స్ అనే బ్యాక్టీరియా వల్ల. రెండర్ పెస్ట్, ఇది వైరల్ డిసీజ్, ట్యూబెర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల జరుగుతుంది. ఇది ట్రైపోసోనమీ ఇస్ స్లీపింగ్, దీన్ని స్లీపింగ్ సిక్నెస్, రెండిట్లో జరుగుతాయి. సోనోమియా, ఇది ఇన్సోమియా లాగా ఉంటుంది, ఇన్సోమియా గుర్తుపెట్టి. స్లీపింగ్ సిక్నెస్ అనేది ఒక పారాసైట్ అనేది దాని వల్ల వస్తుంది అనమాట బాడీ లోపల, అది ఎంటర్ అవడం వల్ల. సో స్లీపింగ్ సిక్నెస్ అంటారు దీన్ని. బోత్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్స్లో ఇద్దరిలో జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇది చాలా ఎకనామికల్గా ఇంపాక్ట్ చేస్తుంది మనల్ని. అది విచ్ మొలస్క్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్ ది ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ ఇన్ ద రీసెర్చ్? ఓకే, సేపియా అఫినాలిస్, స్నాలిస్ లాగా ఉంది, స్నేయిల్ ఇది. ఓకే, ఇది గుర్తుపెట్టుకుని ఆన్సర్ అయ్యింది. సో ఇది యాక్చువల్లీ ఇది FSO వాళ్ళకి ఎక్కువగా ఈ పేపర్ అనేది. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ సెరికల్చర్? సో మల్బరీ, సెరికల్చర్ ఏంటి? మల్బరీ సిల్క్ సెరికల్చర్ సిల్క్ వర్మ్. ఎకనామికల్ జువాలజీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్, ద మౌత్ పార్ట్ ఆఫ్ హనీ బీ యూజ్డ్ టు మౌల్డ్ వ్యాక్స్ అండ్ అడ్హియర్ ద పోలెన్. ఆ ముందుంటే తొండం లాగా ఉంటుంది కదా, అది ఏంటిది అంటే ల్యాబ్రమ్ అంటారు దాన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ మెయిన్లీ FSO వాళ్ళకి ఎక్కువగా. ఈ లాస్ట్ సెక్షన్ వచ్చి FSO వాళ్ళకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది అందరికీ. సో లాస్ట్ క్వశ్చన్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఉంది కదా, ఎకనామిక్ జువాలజీ వచ్చేసి FSOలో ఎగ్జామ్లో అడగడానికి మెయిన్ ఛాన్సెస్ ఉన్నాయి, సిలబస్లో కూడా ఉంది. ఓకే, అండ్ దెన్ ఇది తర్వాత ఈ 14 క్వశ్చన్లో డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎకనామిక్ జువాలజీ డిస్కస్ చేసాము. ఓకే, నెక్స్ట్ టుమారో ఇంకో టాపిక్లో క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ బై.